అప్పు మాఫీ కోసం కొత్త అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని 2 లక్షల పైన అప్పున్నటువంటి రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి. నువ్వు ఇస్తాననే 2 లక్షలు ఇచ్చేయి, నువ్వు ఆ కట్టుమనే నిబంధన ఎందుకు పెడతా ఉన్నావు? కట్టుమనే నిబంధన పేరు మీద రైతులను మళ్ళీ 3 రూపాయలకు 4 రూపాయలకు బయట అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఎందుకు కల్పిస్తా ఉన్నావు? నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా రైతులందరికీ, అర్హులైన వాళ్ళందరికీ ఆ 2 లక్షలు ఇచ్చి నీ యొక్క నిజాయితీ నిరూపించుకో. నువ్వు మొత్తం కట్టమంటే ఆర్కేలు కట్టాలి. వాళ్ళు రేషన్ కార్డు నిబంధన పెట్టి కోత పెట్టినావు, ఇన్కమ్ ట్యాక్స్ నిబంధన పెట్టి కోత పెట్టినావు. చిన్న ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఆపినావు కదా. స్పీకర్కి ఇచ్చినావు, ఎమ్మెల్యేలకు ఇస్తున్నావు. కానీ ఆర్టీసీ సింగరేణి కార్మికులు ఏం పాపం చేసిందే? చిన్న చిన్న వాళ్ళని ఇబ్బంది పెడతావు, వాళ్ళకెందుకు రుణమాఫీ చేయవు? చేసిన రుణమాఫీ కూడా ఆ చేసిన 20 లక్షల మంది రైతులకు చేసిన 17,000 కోట్లు కూడా పూర్తిగా చేయలే. మీరే సాక్ష్యం. మీరు ఏ రైతునని అడగండి. డిసెంబర్ 7 నాడు ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, ప్రమాణ స్వీకారం చేసినాడు. చెయ్యకపోగా ఇప్పుడు ఏమంటుండు? డిసెంబర్ 7వ తారీఖు వరకే నేను వడ్డీ చెల్లిస్తా, డిసెంబర్ 7 నుంచి ఇప్పుడు ఆగస్టు దాకా రైతులు వడ్డీ కడితేనే బ్యాంకులు రైతులకు రుణం మాఫీ చేస్తున్నారు. అంటే ఇది పూర్తి మాఫీ కాదు, పాక్షిక మాఫీ. 42 లక్షలు చేసేది ఉంటే 20 లక్షల మందికే చేసినావు. చేసిన 20 లక్షల మందికి కూడా పూర్తి రుణం మాఫీ చేయలే, వడ్డీ వాళ్ళనే కట్టుకోమంటున్నావు, మిత్తి వాళ్ళనే కట్టుకోమంటున్నావు. అది ఎట్లా కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. నువ్వు డిసెంబర్ 9 నాడు చేస్తే మిత్తి వాళ్ళకి పడకపోవు కదా. నువ్వు డిసెంబర్ 9 నాడు చేయకపోవడం వల్ల, ఆగస్టులో చేయడం వల్ల ఈ 7 నెలల మిత్తి రైతులు ఎందుకు భరించాలి? తప్పు నీది, శిక్ష రైతులదా? నువ్వు ఆ వడ్డీ కూడా రైతులకు ప్రభుత్వమే చెల్లించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇది యాదాద్రి లక్ష్మీనరసింహస్వామితో మా యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర ఆయన ఎక్కడెక్కడ ప్రమాణం చేసిండో, ఆయన అన్ని దేవాలయాల మీద చేసిండు, మెదక్ చర్చి మీద చేసిండు, జహంగీర్ పీర్ దర్గా మీద కూడా చేసిండు. అన్ని చోట్ల పోతాం, అన్ని చోట్ల కూడా తప్పకుండా దేవుళ్ళని ప్రార్థిస్తాం. సిక్కు మతస్థుల్లో ఒకటి ఉంటుంది సార్, మీకు తెలుసు అనుకుంటా. ఎవరైనా అబద్ధం ఆడితే, తప్పు చేస్తే సిక్కు మతస్థుల్లో ఏం శిక్ష ఉంటుందో తెలుసా? దేవాలయాన్ని కడిగిపిస్తారు, మొత్తం దేవాలయాన్ని తుడిపిస్తారు, మొత్తం అది శుద్ధి చేపిస్తారు. అట్లా చేయి, నీ పాపమన్నా పోతుంది. నువ్వు చేసిన తప్పులను దేవుడు అన్న క్షమిస్తాడు నిన్ను. సో ఇది దయచేసి మీరు గమనించండి. జర్నలిస్ట్ మిత్రులు మీరు కూడా ఆ రోజు కవరేజ్ చేసింది కదా సీఎం గారి మీటింగ్. మీరు ఆనాడు లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ఆయన ఏం మాట్లాడిండో ఆ వీడియో పెట్టుండి, ఇవాళ నేను మాట్లాడిన వీడియో పెట్టండి. ఇవాళ వాళ్ళ మంత్రులే చెప్తున్నారు కదా సార్. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు ఏమంటుంది తెలుసా? మేము ఇచ్చినాం కానీ బ్యాంక్ వాళ్ళు ఇస్తలేరు అంటాడు. వెరైటీ ఉందని ఇల్లుగా. ఉప ముఖ్యమంత్రి ఏమో మేము రుణమాఫీ చేసినాం, బ్యాంక్ వాళ్ళు ఇస్తలేరు అంటాడు. పొంగులేటేమో ఆయన ఇంకా 12,000 కోట్లు ఇచ్చేది ఉంది అంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో 17 లక్షల మంది రైతులకు ఇచ్చేది ఉంది అంటాడు. వ్యవసాయ మంత్రి ఏమో ఇంకా 22 లక్షల మందికి ఇచ్చేది ఉంది అంటాడు. మరి ఇట్లా ఎవరిని నమ్మాలి? ఇది ప్రభుత్వమా? ఏం చేస్తుండ్రు మీరు? గారెడ్ చేస్తుండ్రా అని నేను అడుగుతా ఉన్నా. ఇంకా ఈ సందానికి నన్ను రాజీనామా చేయమంటారు. నేనేం చేసినే? రైతులకు చెప్పింది అమలు చేయన్న. నీ మేనిఫెస్టోలో రాసింది, ఎలక్షన్లలో ఊరూరికి ఊదరగొట్టింది, గది అమలు చేయమని నేను అడిగిన. అసెంబ్లీ ఎన్నికల ముందేమో హామీలు, బాండ్ పేపర్లు, గ్యారెంటీలు. పార్లమెంట్ ఎన్నికల ముందేమో దేవుళ్ళ మీద ఓట్లు. ఇప్పుడేమో లాఠీలు, అక్రమ అరెస్టులు, నోటీసులు.